ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ ను ఓడించి టైటిల్ అయితే గెలుచుకుంది. ఈ గెలుపు తర్వాత పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అఖ్తర్ తన దేశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ ను ఆయన విమర్శించారు. పీసీబీని ఎగతాళి చేశారు. ఫైనల్లో బోర్డు లేదా జట్టు సభ్యుడు దుబాయ్లో కనిపించకపోవడంతో అఖ్తర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని ముఖంలో నిరాశ స్పష్టంగా కనిపిస్తోంది. భారత్ గెలిచిన తర్వాత పాకిస్తాన్ మాజీ దిగ్గజం షోయబ్ అఖ్తర్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోనైతే షేర్ చేశారు. టీమిండియా విజయం గురించి మాట్లాడారు. అఖ్తర్ తన వీడియోలో మాట్లాడుతూ భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. పాకిస్తాన్ నుండి ఎవరూ కూడా ఫైనల్ కు చేరుకోలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చెందిన వ్యక్తి కూడా అక్కడ కనిపించలేదు. ట్రోఫీ ఇవ్వడానికి ఎవరూ రాలేదు. హోస్ట్ దేశంగా ఇది చాలా తప్పు అని అన్నారు. చాలా కాలం తర్వాత పాకిస్తాన్ ఐసీసీ టోర్నమెంట్ ను నిర్వహిస్తోంది. భారత్ పాక్ కు వెళ్లడానికి నిరాకరించింది. ఆ తర్వాత టోర్నమెంట్ ను హైబ్రిడ్ మోడల్ కు మార్చారు. భారత్ తన మ్యాచ్లన్నీ కూడా దుబాయ్లో ఆడింది. పాకిస్తాన్ జట్టు గ్రూప్ స్టేజ్ నుంచే నిష్క్రమించింది. ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్ కూడా పాక్ చేజారిపోయింది. పొరుగు దేశం తిరిగి రావడానికి భారత్ ఎక్కడా కూడా అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు పాక్ క్రికెట్ బోర్డు పరువు ప్రపంచం ముందు పోయింది. ఎక్కడా కూడా ముఖం చూపించుకోలేని పరిస్థితి ఏర్పడింది. స్వయంగా దిగ్గజ క్రికెటర్లు వారిని విమర్శిస్తూ ఉన్నారు.